హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ పావని కుకింగ్ ఛానల్. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చికెన్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని చికెన్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, సరిపడేంత అల్లం పేస్ట్, ఒక నిమ్మకాయ అన్నీ పిండి బాగా మిక్స్ చేయాలి. చికెన్ని బాగా మిక్స్ చేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టండి. అరగంట పాటు పక్కన పెట్టి స్టవ్ వెలిగించి సరిపడనంత ఆయిల్ వేసి హీట్ చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ బాగా ఫ్రై చేయండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేయండి. సాల్ట్ వేసిన తర్వాత మనం ముందుగా అరగంట సేపు మిక్స్ చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేయండి. ఉల్లిపాయల్లో కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం ముందుగా అరగంట సేపు పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి కొద్దిగా ఉల్లిపాయలు, చికెను అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి 10 నిమిషాల పాటు బాగా మగ్గేటట్టు చూడండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి. చికెన్లో ఉన్న వాటర్ ఏకం బయటికి వస్తాయి. మీరు వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. చికెన్ ఫ్రై మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఆగి మళ్ళీ తీసి మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత చికెన్ దగ్గరికి పడుతుంది. దీంట్లో ఉప్పు, కారం ఏమీ యాడ్ చేయక్కర్లా, అన్నీ ముందుగా యాడ్ చేసుకున్నాము కనుక. ఒక 10 నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేయండి. కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసి మరో 10 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసిన తర్వాత మనం చికెన్ ఫ్రై కర్రీ తయారీ విధానం రెడీ. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి.